అందరికీ నమస్కారం అండి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ మండలం గుండతెలుసు పంచాయతీ అండి మాది. మాకున్న పొలాల్లోన ఇసుక రీచ్‌లోన తవ్వకాలు జరుగుతున్నాయండి. దానికోసం మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి, మైనింగ్ గారికి, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ టైం ఇచ్చాము, పట్టించుకోలేదు. సెకండ్ టైం ఇస్తే కనీసం దగ్గరుండి వాళ్ళు ఇసుకను తరలించడం జరుగుతుందండి. డిపార్ట్మెంట్ అదే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా మాకు విషయం తెలిసిందండి. అదేవిధంగా మైనింగ్ కూడా మేము కంప్లీట్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు పట్టించుకున్న ఎడల మేము మంగళగిరి వెళ్ళి కంప్లీట్ ఫిర్యాదు కూడా మేము చేసామండి. ఆ విషయం మీకు తెలియపడదామని వచ్చామండి మీడియా ముఖంగా. మేము మంగళగిరి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము కంప్లీట్ ఇవ్వడం జరిగిందండి. కలెక్టర్ గారి కోసము, నెక్స్ట్ మైనింగ్ డిపార్ట్మెంట్, మండల రెవెన్యూ అధికారికి కోసం మీకు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. కనీసం ఇసుక రీచ్‌లో ఆపడం కూడా లేదండి. మాది ఉండేది రామభద్రపురంలోన రెవెన్యూ అండి, కొరిశాల, శిఖవరం, పొడుగువలస. ఆ రెవెన్యూలో ఉన్న ఇసుక రీచ్ అండి. మేము కంప్లీట్ ఇచ్చి మంగళగిరిలో కంప్లీట్ ఇచ్చి 5 రోజులు అవుతుందండి. కనీసం ఈ రోజు కూడా ఏం పట్టించుకోలేదండి అధికారులు. ఈ విషయం మీద అధికారులు చర్య తీసుకొని పట్టించుకొని కోరుకుంటున్నాం. మన్యం జిల్లా కొమరాడ మండలం గుండతెలుసు పంచాయతీ కురిశాల రెవెన్యూలోనే మా ముగ్గురు రైతులు, మా చిన్నాన్న, మా పెదనాన్న, మా మాయ గారికి 2 ఎకరాల భూమి ఉంది సార్. అది ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా అది ఇసుకని దోసుకుపోతున్నారు సార్. మైనింగ్ తీసుకెళ్ళిపోతున్నారు సార్. దాని గురించి మా రైతులు, మా గిరిజనులు మేము వెళ్ళి అడిగినా సరే దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోతున్నారు సార్. దానికోసం మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా సరే మాకు పట్టించుకోవటం లేదు. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు కూడా మాకు కొద్దిగా న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను సార్.